హాయ్ ఎవ్రీవన్. పనస తొనలు అండి అవి. స్వీట్ రెసిపీ అండి. చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో, చాలా టేస్టీగా ఉంటాయండి. అవి మన ఇంట్లో చేసుకునే ఈజీగా చాలా సులువుగా చేసుకునే స్వీట్స్లో పిండి వంటలు ఇది ఒకటండి. అదిగోండి చూసారా, మన ఒంటరిగా కూర్చుని ఒకళ్ళైనా మనం ఇంట్లో చేసుకోవచ్చు. హాయ్ నమస్తే అండి అందరికీ. నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నానండి ఈరోజు నా పిండి వంట ఇది. పనస్తానులేండి అవి. నేను జల్లించి పిండి 2 కప్పులు మైదా పిండి తీసుకున్నానండి. జల్లించి పెట్టుకున్నాను. 2 కప్పులు మైదా పిండి తీసుకున్నానండి. దానికి 1 కప్పు పంచదార సరిపోతుందండి. మైదా పిండిలో కొద్దిగా టేస్టింగ్ సోడా లైట్గా వేసానండి, 1 చిటికెడు. దానికి లైట్గా సాల్ట్ కూడా వేసానండి. దానికి సరిపడిగా మనం సాల్ట్ వేసుకోవాలండి. వేడి నూనె వేసి కలిపితే చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా, మనం ఇలా చేతి ఇలా అనగానే టక్కమని తెగిలాగా ఉంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. సులువుగా చేసుకునే పిండి వంటలో ఇది ఒకటండి మనకి. ఇదిగోండి, నేను వేడి నూనె తీసుకొచ్చి కలుపుతానండి. వేడి ఆయిల్ వేసి కలుపుతానండి. ఆయిల్ వేసుకుని అదిగోండి మన సరిపడిగా ఆయిల్ కొద్దిగా చూసారా ఎలాగా ఉడుకుతుందో లోపల. అది బాగా పిండి బాయిల్ అయిపోయి చాలా టేస్టీగా ఉంటుంది. మనం అన్నింటిలో కొంచెం ఆయిల్ వేసుకుంటాం కదండి, జంతికల్లో వేసుకుంటాం. అలాగే దీంట్లో కూడా మనం ఆయిల్ వేసి కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. డాల్డా వేసుకోవచ్చండి. ఆయిల్ వేస్తే ఇంకా బాగుంటుందండి. వేడి ఆయిల్ కదండి. ముందుగా పిండి అంతా మనం కొంచెం ఆయిల్తో కప్పు పంచదార అండి. దానికి కప్పు పంచదార పాకం పెట్టుకోవడానికి పక్కన పెట్టుకున్నానండి. యాలక్కాయలండి అవి. ఎందుకంటే పిండి బాగా వేడిగా ఉంది. కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసి కలుపుకొని పిండి బాగా మెత్తగా స్మూత్గా చాలా మనం గుల్లగా వస్తుందండి. చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటుంది ఐటము. స్వీట్స్ వచ్చి చాలా టేస్టీగా ఉంటుందండి మనకి. పిల్లలకి ఇంట్లో బాగుంటుందండి. అందరికీ కూడా మనం సులువుగా చేసుకునే పిండి వంటలో ఇది ఒకటండి. ఇదిగోండి, బాగా ఆ పిండి నూనె అంతా బాగా కలిపేలా కలిపి అప్పుడు మనం కొద్దిగా నీళ్ళు వేసి జాగ్రత్తగా కలుపుకోవాలండి. పిండి వంట గట్టిగా రావాలండి. అలాగా గట్టిగా కలుపుకుంటే మెత్తగా స్మూత్గా ఉంటుంది. ఒక 10 నిమిషాలు బాగా కలిపి పక్కన పెట్టుకుంటే అండి, 5 నిమిషాలు ఒక 5 సెకండ్ మన పాకం ఉడికేలోపు ఒక 5 సెకండ్ అలా పెడతానండి మూత పెట్టి. అదిగోండి, ఈలోగా పాకం ప్రిపేర్ చేసుకుంటాను. 1 గ్లాస్ వాటర్ తీసుకున్నానండి, 1 కప్పు పంచదారకి. పాకం దగ్గరగా అయిపోవాలి కదండి మనకి. ఇవి గుల్లగా ఉంటాయి కనుక పాకం బాగా పీల్చుకుంటాయండి. పాకం కొంచెం పలచగానే పెట్టుకుంటే మనకి సరిపోతుందండి. 1 గ్లాస్ వాటర్ వేసానండి. అది బాగా దగ్గరగా అయ్యేసరికి పాకం స్టవ్ మీద పెట్టుకుని ఇలాగా మనకి పాకం ప్రిపేర్ అయ్యేలోపు మనం అవన్నీ కూడా తయారు చేసుకోవచ్చండి. స్టవ్ వెలిగించేసి ఇలా పాకం పెట్టేస్తానండి. పక్కన ఆయిల్ పెట్టుకుని ఇదిగోండి, మనకి సైజు బట్టి మనం వంటలు చేసుకోవచ్చండి. పెద్దగా చేసుకోవచ్చు, చిన్నగా చేసుకోవచ్చు. మన సైజు మన ఇష్టం అండి. నేనైతే కొంచెం పెద్దగానే అలా పెట్టుకున్నానండి. ఆ సైజు మన చిన్న పూరి సైజులో తీసుకున్నాను పిండి నేను. అదిగోండి, మనం చపాతీ పెట్ట వేసుకుని దాని మీద చేసుకోవడం అండి. అదిగోండి చూసారు కదా, అలాగ వస్తాయండి. ఇంకా మన ఇష్టం అండి, ఏ సైజ్ అయినా చేసుకోవచ్చండి. ఒక ½ కిలో మైదా పిండికి 25-30 వరకు వస్తాయండి అవి. పెద్దగా అనుకోండి 25 అలాగ వచ్చినాయండి. చిన్నగా చేసుకుంటే మనకి ఇంకా ఒక 30 వరకు వస్తాయండి. మనం అటు ఇటు కట్ చేసేయాలండి. అది సైడు తీసేయాలండి. సమానంగా వస్తుంది మనకి, ఈక్వల్గా రావాలని. కొంచెం పొడవుగా చేసుకుంటే మనకి పెద్దగా వస్తుందని మధ్యలో కట్ చేయాలండి. చివరి దాకా కట్ చేయకుండా మధ్యలో కట్ చేసుకుని వెళ్తే మనం పైన మైదా పిండి కూడా కొంచెం జల్లుకుని మనం మడత పెట్టుకోవాలండి. ఎందుకంటే అది మనకు అంటుకోకుండా ఉంటుంది, లోపల అంటుకుంటుందండి. లోపల మనం వేసేటప్పుడు పువ్వులుగా విడుస్తుంది, బాగా ఉంటుందండి. పనస తొనల్లాగా ఉంటాయండి మనకి. అలాగా మనం వేపే వరకు కూడా నూనెలో ఆయిల్లో వేసి వేపుకునే దాకా కూడా మనకి అలా ఉండాలి కదండి. అదిగోండి, ఆ సైజు పెద్దగా పెట్టుకున్నాను కొంచెం సైజు నేను. అదిగోండి, ఈ చివర కట్ చేసేస్తే సరిపోతుందండి. నీట్గా ఉంటుంది మనకి ఇక్కడ. అంతేనండి.
అయిపోయింది. ఇంకా అలా అన్నీ అలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుని మనం ఆయిల్ వేసుకుని 5 నిమిషాలు ఒక 5 సెకండ్స్లో మనకు అయిపోతుందండి మొత్తం. అదిగోండి అలా పొడవుగా చేసుకోవాలి. పిండి వేస్తూను, పిండి ఎక్కువగా వాడాలండి. కొంచెం మనకి అంటుకుపోతూ ఉంటుంది కింద, మైదా పిండి కదండి, అంటుకోకుండా మనం కొంచెం పిండి ఎక్కువగా వేసుకోవాలండి. పలచగా చేసుకుంటే బాగా నూనెలో బాగా ఎగుతుంది కదండి. లావు ఒక దలసరి కాకుండా గుల్లగా వస్తుంది, పెద్దగా వస్తుందని కొంచెం పిండి ఎక్కువే తీసుకున్నాను నేను. ఆ సైడ్ ఈ సైడ్ కట్ చేసేస్తుంటాం కదండి మధ్యలో. అదే పిండి పైన వేసుకుంటే మనకి లోపల అంటుకోకుండా ఉంటుంది మైదా పిండి. సైడ్ లాగేస్తండి. ఇంకా మనం అన్నీ కూడా అలాగే ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకుని ఆయిల్ వేసుకుని 5 నిమిషాల్లో అయిపోతుందండి. ఇంకా మనకి ఇది మనం ఆయిల్లో వేసి వేపడం ఎంతసేపు అండి. ఇవే మనకి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. చూసారా, అలా అంటుకోకుండా మనం మైదా పిండి వేసుకుని చేసుకుంటుంటే మధ్యలో పిండి కూడా వేసుకొని లోపల అంటుకోకుండా ఉంటుందండి మనకి. అంతేనండి. ఆ సైడ్ ఈ సైడ్ నీట్గా పెట్టుకోవడం అండి, అంతే. అది కట్ చేసేస్తే సామాన్ ఈక్వల్గా వస్తుందండి. అదిగోండి అలాగే అన్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ వేసుకోవడం అండి. తీసుకెళ్ళి ఆయిల్ ఈలోగా పాకం చూసుకుంటే అండి, మనకు పాకం కొంచెం బాగా ముదురు పాకం కాకుండా కొంచెం లైట్గా లేత పాకంలాగా ఉంటే, బాగా ముదురుగా ఉన్న అంటుకు గట్టిగా అయిపోద్ది కదండి. ఇదిగోండి మధ్యలో కొంచెం అలాగా తీలాగా వచ్చేలా చేశాను. ఒక చుక్క నిమ్మకాయ చుక్క మనం ఆ పాకంలో వేసుకుంటే అండి పాకం గట్టి పడకుండా ఉంటుందండి. మనం ఏ విధంగా దింపుతామో ఇంకా ఆ విధంగా ఉంటుందండి. ఇది కొద్దిగా నిమ్మకాయ వేసానండి పాకంలో, 2 చుక్కలు నిమ్మకాయ వేసాను. మనం ఇవన్నీ ప్రిపేర్ చేసి దాంట్లో వేసే వరకు పాకం గట్టి పడకుండా ఉంటుందండి. అదిగోండి మొత్తం అన్నీ కూడా అయిపోయినాయి. నాకు ఆయిల్లో వేసుకొని అవి బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవచ్చండి. మాడిపోకుండా చూసుకోవాలండి. కొంచెం మనం ఏ మాత్రం అదురుబాటుగా ఉన్నా సర్రమని మాడిపోతూ ఉంటాయండి. ఒక 4 వేసుకుంటే మనకి పెద్దవి కదండి, ఒక 4 సరిపోయినాయి. 4 వేసుకుంటే సరిపోతుందండి. అలాగే మనకి అదండి మనకి కదలకుండా జాగ్రత్తగా తీసుకొని గుల్లగా ఉంటాయండి. చాలా క్రిస్పీగా ఉంటాయండి. తింటూ ఉంటే మనకి చాలా టేస్టీగా ఉంటాయండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇళ్ళలో ఇలాంటివి బాగుంటాయండి. స్వీట్స్లో మనం ఈజీగా సులువుగా చేసుకునేది ఐటెం ఇది ఒకటండి. పిండి వంటల్లో మనకు పండగ వచ్చిందంటే ఎన్నో రకాల పిండి వంటలు చేసుకుంటూ ఉంటారు అందరూ. మన సులువుగా ఉండేవి చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఇదిగంటే మన గోల్డెన్ కలర్ వచ్చేదాకా కొంచెం వేపేసండి. వేపు తీసుకుంటే అదిగంటే బాగా ఇంకా కొంచెం వేగితే బాగుంటుందండి. వైట్గా ఉంది కదా, కొద్దిగా లైట్గా పెట్టి గోల్డెన్ కలర్ వచ్చేదాకా తీసేస్తానండి. తీసి ఇవన్నీ పాకంలో ముంచుకొని మనం పక్కన పెట్టుకోవడం అండి. చూస్తారు కదా, ఇంకా కొద్దిగా వైట్గా అనిపిస్తుంది. మొత్తం అన్నీ అలా బాగా ఎర్రగా వేగాలండి. పండగ హడావిడి, అందరి ఇళ్ళలో పండగ హడావిడి అండి. రోజుకొక ఐటెం చేసుకుంటూ ఉంటాను నేను. ఇలాగా 2 చేయాలంటే 2, 3 చేసుకోవచ్చండి. కానీ ఇంట్లో చూసుకుని అన్నీ చేసుకుని సరే ఒకటి చేసుకుంటాను. చూసారుగా గోల్డెన్ కలర్ వచ్చిందండి, మనకే సరిపోతుంది. అలాగా అవి పక్కన పెట్టుకుని పాకంలో వేసుకోవడమేనండి. ఇంకా మనం వేడివేడిగా ఉంది కదా, పాకంలో వేసుకుని మనం ముంచుకొని తీసుకుని పక్కన పెట్టేసుకోవడం అండి. ఇంకో 4 వేగుతూ ఉంటాయి. ఈ 4 పాకంలో వేసుకోవడం అండి. మనం అవి వేగేలోపు ఎర్రగా వచ్చేలాగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేపుకొని తీసుకుని ఈ పక్కన పాకంలో వేసుకొని మనం గట్టి పడిపోతూ ఉంటుందండి. చూస్తారు కదా, ఎర్రగా వచ్చి బాగా ఎర్రగా వేయాలండి. ఇంకా ఇవి వేపేలోపు అవి కూడా మనం పాకంలో వేసుకోవచ్చండి. ఇలా అన్నీ కూడా వేపేసుకొని పక్కన పెట్టేసుకుంటానండి. అదిగోండి మనం పాకంలో అలా ముంచి తీసుకోవాలండి. అవన్నీ కూడా చూస్తారు కదా ఎలా ఉందో, గోల్డెన్ కలర్ వచ్చి ఎర్రగా చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటుందండి. ఐటెం వచ్చి చాలా టేస్టీగా ఉన్నాయన్నారండి. ఇంట్లో చాలా ఫైన్గా ఉంది. అలా చుట్టూ ముంచుతూ ఉంటే మన పాకం లోపల కూడా వెళ్తుందండి. పాకం మనం అలా తిప్పుతూ తీస్తే బాగుంటుందండి. తీసి పక్కన పెట్టేసుకుంటే ఆ పాకం అంతా లోపలికి వెళ్ళి గట్టిగా పడుతుంది, బాగుంటుందండి. ఇంకా పనసతనలండి ఇవి నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న పిండి వంట అండి. సులువుగా ఈజీగా చేసుకునే వంటలో నాకు ఇది ఒకటి అనిపించిందండి. ఇది కూడా నేను ప్రిపేర్ చేసుకున్నాను.
ఇంకా అన్నీ కూడా అలా పాకంలో ముంచి మనం పక్కన పెట్టుకుంటే ఒక 10 నిమిషాలు చాలా టేస్టీగా క్రిస్పీగా అన్నీ ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకా అలాగని ఆ పాకం అన్నీ సరిపోతుందండి, అన్నిటికీ సరిపోతుంది మనకి. గట్టిగా అవ్వకుండా నిమ్మకాయ చుక్క వేసాం కదండి, ఇంకా గట్టిగా అవ్వకుండా ఉంటుందండి. మనం పాకం గట్టి పడకుండా ఉండడానికి ఒక నిమ్మకాయ చుక్క వేసుకుంటే మనం ఎలాగైతే పాకం పట్టుకున్నామో అలాగే ఉంటుందండి అది. ఇదిగోండి అన్నీ కూడా ఇంకా అలా ముంచి తీసుకోవడం అండి. చూసారు కదా అన్నీ. ఇదిగోండి మనం తీస్తుంటేనే టకటక మని ఇరిగిపోతున్నాయండి అవి, అంతా క్రిస్పీగా ఉన్నాయండి. ఇలాగంటే చేత్తో ఇరిగిపోతున్నాయి. చాలా టేస్టీగా చాలా ఇదిగా ఉంది పాకంతోనండి అన్నీ కూడా. అవి జాగ్రత్తగా మనం ముంచుకోపోతే ముక్కలు ఇరిగిపోయేలాగా ఉన్నాయండి. అంత క్రిస్పీగా ఉంది, టక్కమని ఇరుగుతున్నాయండి అవి. మైదా పిండి కదండి, మొత్తం మైదా పిండి గోధుమ పిండి కూడా వేసుకుంటారండి, కానీ నేను మైదా పిండి వేసుకున్నాను. ఇంకా అన్నీ అంతే. ఇదిగోండి చాలా టేస్టీ అయిన క్రిస్పీ పనస్తానులండి అవి. అదిగోండి చూసరికి ఎలాగంటే పొడిమైపోతుంది అది. చాలా చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉన్నాయండి. థ్యాంక్స్ అండి అందరికీ. క్రిస్పీ టేస్టీ పనస్తానులండి ఇవి, నా ఇంటి పిండి వంట అండి ఈరోజు. థ్యాంక్స్ అండి అందరికీ.